వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. సో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం మొత్తం టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనం పేమెంట్స్ అయినా అండ్ యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఆన్లైన్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్లో మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఏంటంటే వీడియో షేర్ చేయండి. సో మనకి ఏంటంటే వివరాల్లోకి వెళ్తే 30 lakhs 30 months అంటే ఎవ్రీ మంత్ 1,00,000 నుంచి ₹1,00,000 మనం 30 సార్లు కడితే 30 లక్షలు అవుతుందండి. అంటే ఎవ్రీ మంత్ ఫుల్ పేమెంట్ అనేది 1 lakh. 1 lakh మనకి ఏంటంటే 30 times మనకు కడితే మనకి 30 lakhs వస్తుంది. సో ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అంటే రిజిస్టర్ చిట్స్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి టోటల్గా మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది ఫుల్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మొత్తం కూడా 5 months దాకా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంటుందంటే స్టార్టింగ్లో వచ్చేసి ఏదైనా కూడా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది ఆన్లైన్లో. ఏదైతే మినిమం బిడ్ అంటే 25 lakhs ఎవరికైతే అవసరం ఉంటుందో వారు మాత్రమే ఈ స్పిన్నింగ్లోకి పాల్గొనడం జరుగుతుందండి. సో 30 months కాబట్టి 30 members ఉంటారో ఆ 30 members-లో 21 lakhs ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో అది స్పిన్నింగ్ అయ్యి ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు మాత్రమే మనకు షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ మంత్ కస్టమర్కి వెళ్తుంది, సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ ఉంటుందండి. ఇది ఫిక్స్గా కంపెనీ చిట్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇది షార్ట్ టర్మ్ చిట్స్ అండ్ 30 months కాబట్టి మనకి తొందరనే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే 75,000 నుంచి 76, 77 ఇట్లా పెరుగుతూ 1 lakh దాకా వెళ్తుంది. సో అప్రాక్స్ మొత్తం టోటల్గా చిట్ మొత్తంలో మీరు కట్టాల్సిన సబ్స్క్రిప్షన్ మొత్తం కూడా 25 lakhs అవుతుంది. సో లాస్ట్కి మీరు తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే 3,50,000 ప్రాఫిట్లో అంటే 28,50,000 అనేది మీకు లాస్ట్ క్లిప్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. అంటే ఓవరాల్గా మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే మీకు ఎలాంటి కూడా ఇన్కమ్ ప్రూఫ్ కానీ గ్యారంటర్స్ అంటే షూటీస్ కానీ అవసరం ఉండదండి. లాస్ట్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి మనకి ఏంటంటే అమౌంట్ ఆ విధంగా అంటే 3 months 4 months ఉందని కూడా మొత్తం క్లోజ్ చేసుకొని మీరు చిట్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఏంటంటే స్టార్టింగ్ మధ్యలో తీసుకున్న వాళ్ళకైతే మనకు ఇంట్రెస్ట్ అంటే ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అండ్ షూటీస్ మీకు ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది కాబట్టి షూటీస్ కూడా మీకు తక్కువనే ఉంటున్నాయి. 2 లేదా 3 అనే షూటీస్ పెట్టించేసి మీరు బిడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకి 1% ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 25 lakhs వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే మీరు కట్టేది కూడా 25 lakhs కాబట్టి సో 0% ఇంట్రెస్ట్ అనేది మీకు ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. సో అదేవిధంగా స్టార్టింగ్లోనే కావాలి అనుకున్న వాళ్ళకి మీకు ఏమవుతుందంటే ఇక్కడ 0.7% అంటే 70 పైసలు ఇంట్రెస్ట్ 60% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా పడదు. సో మీకు ఏంటంటే 21 lakhsకి 25 lakhs కడతారు. సో అప్రాక్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 0.7% పడుతుంది. ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువగా ఉంటుందండి. సో ఇది మాత్రం ఈ 5 months 6 months మాత్రం డిపెండ్ ఆన్ లక్, అది ఎవరికి వస్తుందో అనేది మనం ఏంటంటే సిస్టమ్ అది యాజ్ డీజ్గా మనకి ఏంటంటే స్పిన్నింగ్ సిస్టమ్ కాబట్టి అది ఉండదు. కానీ ఆఫ్టర్ అయితే మన చేతిలోనే ఉంటుంది. మనకి ఎంతవరకు బిడ్ కావాలో అంతవరకు మనం ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి యాక్షన్ డే టు టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మీరు ఎంత అయితే బిడ్ చేస్తారో హైయెస్ట్ బిడ్ ఏది ఉంటుందో అది మాత్రం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది టోటల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే దీని యొక్క పూర్తి వివరాలను అందించడం జరుగుతుందండి. సో షూటీస్ విషయంలో మనకి ఏంటంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా షూటీస్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తాము. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్గా ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ.